99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. కౌన్ బనేగా కరోడ్పతిలో పవన్ కళ్యాణ్ ఆయన ఎప్పుడు అటెండ్ అయ్యారు? పవన్ కళ్యాణ్ని అమితాబ్ బచ్చన్ ఏం ప్రశ్నలు అడిగారు? చాలా ఆసక్తికరంగా కథనాలు సోషల్ మీడియా అంతా వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆయన అడగలేదు, ఆయన గురించి అమితాబ్ బచ్చన్ అడిగారు. జూన్ 24న డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్లో బాధ్యతలు స్వీకరించిన సినిమా స్టార్ ఎవరు? అలాగే పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఆయన అమితాబ్ బచ్చన్ అభిమాని. సో ఇట్స్ ఎ కోఇన్సిడెన్స్. పరస్పరం వారిద్దరికి ఒకరి పట్ల ఒకరికున్న గౌరవం, అలాగే పవన్ కళ్యాణ్ గురించి అమితాబ్ చేసిన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అంటే ఒక నాయకుడు ఒక స్టార్ నుంచి, స్క్రీన్ స్టార్ నుంచి ఒక నాయకుడు ఎలా పవర్ఫుల్ పొలిటీషియన్గా ఎదిగాడనే దానికి ఇది ఒక ఇండికేషన్. దాంతోపాటు ఇంకా జత్వానీ కేసులో మలుపులు, ట్విస్టులు, వీటన్నిటి మీద సమగ్రంగా డిబేట్లో చర్చించడానికి మనతో ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు. నమస్తే శ్రీనివాస్ చౌదరి గారు. అలాగే మిగిలిన గెస్టులు కూడా జాయిన్ అయ్యారు. అండ్ మస్తాన్ గారు, పొలిటికల్ ఎల్ఎస్ సీనియర్ జర్నలిస్ట్, అలాగే పాదయాత్ర వెంకటేష్ రెడ్డి గారు, వైసీపీ నాయకులు. సో ఇవన్నీ కూడా మేజర్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఎఫ్ఐఆర్ కాపీలు కూడా వచ్చేసాయి. మస్తాన్ గారు చూసాం కదా మనం. సో చాలా సీరియస్గానే తీసుకున్నారు ఆవిడ, కాదంబరి జత్వాని ఈ కేసుని. ఒక ఏసీపీని అలాగే ఒక ఇన్స్పెక్టర్ని ఆల్రెడీ వారి మీద చర్యలు తీసుకోవడం మొదలెట్టింది పోలీస్ శాఖ. అంటే నెమ్మదిగా బీటింగ్ అరౌండ్ ద బుష్, అసలు ఎక్యూజ్డ్ని ఊపిరి సలపనీయకుండా చేసే కార్యక్రమంలో భాగంగా పోలీస్ ఉద్యోగం చేయడం మొదలెట్టారు ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ల తర్వాత. అవునా కదా? మ్యూట్లో ఉన్నట్టున్నారండి, అన్మ్యూట్ చేసుకోండి మస్తాన్ గారు. సార్ వాసుదేవన్ గారు, గుడ్ మార్నింగ్. వినపడుతుందా సార్? వినిపిస్తుందండి, మాట్లాడండి. ఇప్పుడు జత్వానీ గారు మొన్న రాత్రి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కి వచ్చి ఆమె అధికారికంగా ఒక ఫిర్యాదు ఇచ్చారు. అసలు ఆమెని ఏ విధంగా, ఏ కేసులో అరెస్ట్ చేశారు, ఎట్లా వేధించారు, ఇక్కడికి వాళ్ళ తల్లిదండ్రుల్ని ఏ విధంగా చాలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు, ఈ విధమైన అంశాలన్నీ కూడా ఆమె పొందుపరుస్తూ మన రాష్ట్రంలో అత్యున్నతమైన ఇంటెలిజెన్స్ చీఫ్ గా చేసిన పిఎస్ఆర్ అనిల్ గారి మీద, అదేవిధంగా విజయవాడ పోలీస్ కమిషనర్ గా చేసిన కాంతి రాణా మీద, డిసిపి విశాల్ గున్ని, అదేవిధంగా ఇంకా చాలా మంది కింది స్థాయి పోలీసు అధికారుల మీద కూడా ఆమె కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద ప్రాథమికంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఆ ఎఫ్ఐఆర్ లో మాత్రం కుక్కల విద్యాసాగర్ ని ఎవరైతే ప్రధాన నిందితుడు ఉన్నాడో అతను ఏవన్గా చేస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కానీ ఆమె ఎవరి మీద అయితే ఫిర్యాదు చేశారో పిఎస్ఆర్ ఆంజనేయులు కానీ, కాంతి రాణా కానీ, విశాల్ గుండి మీద ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత వాళ్ళ పాత్ర ఎంతవరకు ఉంటుంది ఏంటి అనేది వాళ్ళు బేరీజ్ వేసుకున్న తర్వాత వాళ్ళని ఎఫ్ఐఆర్ లో చేర్చడం జరుగుతుంది అనేది అక్కడ అందుతున్న సమాచారం మేరకు మనకి లభిస్తా ఉంది. యాక్చువల్ గా 2 వారాల క్రితం, 2-3 వారాలు అవుతుంది జత్వానీ ముంబై నుంచి ఇక్కడికి రావటం, అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని లేదా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని అందరినీ కలవటం, తనకు జరిగిన అన్యాయాన్ని ఏకరువు పెడతాం, అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి ఎవరైతే ప్రత్యేక అధికారిగా ఉన్నారో ప్రశాంతి రాయ్ దగ్గర కూడా ఆమె వాంగ్మూలం కూడా ఇచ్చింది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా దానికి సంబంధించి ఏ విధంగా తమకు జరిగిన అన్యాయాన్ని వాళ్ళు ఏకరువు పెడుతూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇవన్నిటి నేపథ్యంలో చూసినట్లయితే ఇప్పుడు ఒక పకడ్బందీగా పోలీసులు కూడా కాంక్రీట్ గా వాళ్ళకి లభించిన సాక్ష్యాధారాన్ని బేరీజ్ వేసుకొని ముందుకు వెళ్తున్న పరిస్థితి మనం చూసాం. గత కొన్ని రోజులుగా వార్తలు వస్తా ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే ఈవినింగ్ కంప్లైంట్ ఇవ్వబోతా ఉంటే మార్నింగే ఫ్లైట్ టికెట్లు పోలీస్ అధికారిని బుక్ చేసుకున్నారు. అదేవిధంగా ఆమెకి 2020లో ముంబైలో పాటు కొనుక్కుంటే ఆమె 2018లో అదే చిరునామాతో వారెంట్లు కానీ లేదా నోటీసులు సర్వ్ చేసిన పరిస్థితి. అంటే పోలీసులు ఇక్కడ డాక్యుమెంట్స్, అంటే పెద్దలు ఎవరో చెబితే వాళ్ళని మెప్పిద్దాం అనే ఉద్దేశంతో వాళ్ళు చేయకూడని పనులన్నీ కూడా హడావుడిలో చేసినట్టుగా ఇక్కడ కనిపిస్తా ఉంది. వాటన్నిటిని కూడా పోలీసులు ముందుగా ఇన్వెస్టిగేషన్ లో తెలుసుకోవటం, అంటే ఈ పరిణామాల నేపథ్యంలోనే విజయవాడలో గతంలో పనిచేసి ఇప్పుడు కాకినాడలో డిఎస్పీగా పనిచేస్తున్నారు హనుమంతరావు, అంటే ఇక్కడ ఏసీపీగా పనిచేశారు. ఆయన్ని ఇంకో సిఐని కూడా ఈ కేసు మీద
నిన్న సస్పెండ్ చేయడం కూడా జరిగింది. సో వీళ్ళు ఎప్పుడైతే సస్పెండ్ చేశారో, సస్పెండ్ గురిగా పడ్డారో, మిగిలిన ఈ కేసుతో సంబంధం ఉన్న హైయర్ అఫీషియల్స్, ఐపీఎస్ అధికారులు కానీ వాళ్ళందరూ కూడా చాలా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రస్తుతం సెల్ స్విచ్ ఆఫ్ చేసుకొని పోలీసులకు అందకుండా వెళ్ళిపోయిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. సో రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో ముందుకు వెళ్తుంది అనేది స్పష్టం అవడంతో పోలీసు అధికారుల గుండెల్లో రైళ్లు పెరుగుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఎవరో అంటే ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి సంబంధించిన పెద్దలు చెప్తే చట్ట వ్యతిరేకంగా ఇట్లాంటి పనులు చేయటం ఎంతవరకు సమంజసం అనే ఒక చర్చను లేవదీసే పరిస్థితి ఇక్కడ వచ్చిందని కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఐపీఎస్ లో ఏం చెప్తారు, ఏ పౌరుడికైనా అన్యాయం జరిగితే వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ముందుకెళ్ళమన్నారు. అలా కాకుండా ఇక్కడ ప్రభుత్వంలోని పెద్దలు మరెవరో వెస్టర్న్ ఇంట్రెస్ట్ కోసమో లేదా పారిశ్రామికవేత్త కోసమో ఆయన రక్షించడం కోసమో ఇట్లాంటి పనులన్నీ చేసినట్టుగా ఇక్కడ స్పష్టమవుతుంది. ఒకే రోజు ఆమెమో తీవ్రవాద నేరం చేయలేదు, ఒక హౌస్ ప్రాపర్టీకి సంబంధించిన ట్రాన్స్ఫర్ లేదంటే ఫోర్జరీను సంథింగ్ ఏదైనా అయ్యి ఉండొచ్చు. కానీ వాళ్ళు కొన్ని గంటల వ్యవధిలోనే ముంబై వెళ్ళిపోవడం, ముంబై నుంచి ఆమెను తీసుకురావడం, ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ లో పెట్టి వేధించడం, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులను కూడా వేధిస్తారని ఆమె ఆందోళన గురి చేయడం ద్వారా ఆమె వారికి కావాల్సిన విధంగా కేసులకు సంబంధించిన కాగితాల మీద, వైట్ పేపర్స్ మీద సంతకాలు పెట్టించుకోవటం, కొంతమంది మహిళా పోలీసుల చేత కూడా కొట్టారని కూడా ఆమె నిన్న ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అంటే ఒక మహిళ ఫోర్జరీకి సంబంధించిన ఆస్తి ట్రాన్స్ఫర్ కు సంబంధించిన ఒక నేరం చేశారని వాళ్ళు భావించినప్పటికీ కూడా ఇలాంటి అన్ని చేయటం ఎంత 2-3 దశాబ్దాలుగా మీరు రాష్ట్ర రాజకీయాలను నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ఇంత ఇర్రెస్పాన్సిబుల్ పోలీసింగ్ ఎప్పుడైనా మీరు చూసారా? అదే ఇక్కడ అంటే వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పిన వాళ్ళు చాలా పెద్ద వ్యక్తులే ఉంటారు అనేది ఇక్కడ స్పష్టమవుతుంది. అంటే ఆ పెద్ద వ్యక్తుల్ని సంతృప్తి పరచడం కోసం వీళ్ళు ఎంత దాకైనా వెళ్ళారనేది కనపడతా ఉంది. అంటే వాళ్ళు కూడా ఊహించుంటారు, ఐపీఎస్ అధికారులు కూడా ఈ కేసు ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఈ విధంగా తయారవుతుంది, ఈ విధమైన ఇబ్బందులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది కూడా, అంటే ఐపీఎస్ లాంటి పెద్ద చదువులు చదివి అట్లా వాళ్ళు ఎంపిక కాబడినప్పుడు కూడా చాలా వెల్ ట్రైన్డ్ అయినప్పుడు కూడా ఇట్లాంటి విషయాల్లో అంటే ఇక్కడ నాకు ఒకటి కనిపిస్తాం, నేరస్తుడు గనక నేరం చేయదలిస్తే ఏదో ఒక చిన్న ఒక సాక్ష్యాన్ని వదిలిపెడతారనేది చెప్తాం. అది నానుడి ఉంటది. ఆ నానుడి వాళ్ళకు కూడా నిజమైంది అనేది ఇక్కడ మనకి వాళ్ళు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయడంలో కానీ, లేదంటే డాక్యుమెంట్స్ తయారు చేయడంలో కానీ, ఆ డాక్యుమెంట్ తయారు చేసేటప్పుడు 18లో ఆమె అక్కడ లేకపోయినా కూడా అక్కడ చిరునామా ఇచ్చి కొనుగోలు చేయడం ద్వారా వాళ్ళ యొక్క అంటే అది తెలివిలేనితనం అనొచ్చు, లేదంటే పెద్దలు మెప్పించే హడావుడిలో వాళ్ళు ఇలాంటి వాటికి పాల్పడ్డారని కూడా మనం ఇక్కడ చెప్పచ్చు. రైట్. ఒకసారి వివేక్ బాబు గారి దగ్గరికి వెళ్దామండి. వివేక్ బాబు గారు, ఆమె కాదంబరి జత్వాని ఫైల్ చేసిన కేసు సెక్షన్లు సహా ఎఫ్ఐఆర్